अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। निराकार स्वरूप की स्मृति में रहने तथा आनंद रस लेने की सहज विधि बाबा చెప్తున్నారు. నిరాకార స్వరూపం యొక్క స్మృతిలో ఉంటూ వెనువెంట ఆనందం యొక్క రసాన్ని తీసుకునేటువంటి సహజమైన విధి చెప్తున్నారు. स्वरूप की स्मृति दिलाने वाले, आनंद रस का रसस्वादन कराने वाले अव्यक्त शिव बाबा बोले। స్వరూపమేక స్మృతి ఇప్పించేటువంటి వారు, ఆనందమేక రసానుభూతిని చేయించేటువంటి अव्यक्त शिव बाबा మాట్లాడుతున్నారు। जैसे अपना साकार स्वरूप सदा और सहज स्मृति में रहता है, क्या वैसे ही अपना निराकार स्वरूप सदा और सहज स्मृति में रहता है? बाबा చెప్తున్నారు, ఎలాగైతే మీ సాకార స్వరూపం సదా మరియు సహజంగా స్మృతి ఉంటుందో, మరి అదే విధంగా మీ నిరాకారి స్వరూపం
సదా మరియు సహజంగాని స్మృతిలో ఉంటుందా? సాకార స్వరూపం సహజంగా సదా ఎలా అయితే స్మృతి ఉంటుందో అలాగే మీ నిరాకారి స్వరూపం కూడా సదా సహజంగా స్మృతిలో ఉంటుందా? जैसे साकार स्वरूप अपना होने के कारण स्वतः ही स्मृति में रहता है, क्या वैसे निराकार स्वरूप भी अपना है? तो अपनापन सहज याद रहता है. బాబా చెప్తున్నారు, ఎలాగైతే సాకార స్వరూపం మీది అయిన కారణంగా స్వతహాగా స్మృతిలో ఉంటుందో మరి అదే విధంగా నిరాకారి స్వరూపం కూడా మీదే కదా, మరి సహజంగానే స్మృతి ఉంటుందా? దేహం యొక్క స్వరూపాన్ని మనం ఎక్కువగా పదే పదే అటెన్షన్ ఇప్పించుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే దేహము నాది, ఇది సహజంగా స్మృతి ఉంది. మరి అదే విధంగా ఆత్మ యొక్క స్వరూపం కూడా అంతే సహజంగా గుర్తుందా? అప్నాపన్ బోల్నా ముష్కల్ హోతా, ఇప్పుడు నాది అనేది మర్చిపోవటం కష్టం అవుతుంది. స్థూల్ వస్తు में भी जब अपनापन आ जाता है तो वह स्वतः ही याद रहती है, उसे याद किया नहीं जाता. బాబా చెప్తున్నారు, స్థూలమైన వస్తువుల్లో కూడా ఎప్పుడైనా నాది అనేది వస్తుందో, ఏ వస్తువైనా ఇది నాది అనే భావన వచ్చింది అంటే అది చాలా స్వతహాగా జ్ఞాపకం ఉంటుంది. అదే విధంగా బాబా చెప్తున్నారు, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అవి అపనా నిజ और అవినాశి స్వరూప హై, ఇది కూడా మీ నిజమైన అవినాశి స్వరూపము. ఆత్మ యొక్క స్వరూపం మన నిజమైనటువంటి స్వరూపం, అవినాశి స్వరూపం. तो इसको याद करना मुश्किल क्यों? మరి దీనిని జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు కష్టం అనిపిస్తుంది? जानने के बाद तो सहज स्मृति में ही रहना चाहिए. తెలుసుకున్న తర్వాత సహజంగానే స్మృతిలో ఉండాలి. జాన్ తో లియా హై నా, తెలుసుకోవటం అయితే తెలుసుకున్నారు కదా. अब इसी स्मृति स्वरूप के अभ्यास की गुह्यता में जाना चाहिए. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఈ స్మృతి స్వరూపం యొక్క అభ్యాసము గుహ్యతలోకి వెళ్ళాలి అంటున్నారు. ఈ స్మృతి స్వరూపంగా మనం తయారవ్వటానికి ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. అంటే ఏమి మనం ప్రాక్టీస్ చేస్తే దీని యొక్క స్వరూపం మనకి తయారైపోతుంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ స్వరూపంగా మనం ఎలా తయారైపోవాలి అని ఆ లోతుల్లోకి వెళ్ళాలి అంటున్నారు బాబా. जैसे साइंस वाले हर वस्तु की गुह्यता में जाते हैं और नई नई खोज करते रहते हैं, ऐसे ही अपने निजी स्वरूप और उसके अनादि गुण व संस्कार, एक एक गुण की गहराई में जाना चाहिए, డీప్నెస్ మే జానా చాహే. బాబా చెప్తున్నారు, చూడండి సైన్స్ వాళ్ళు ప్రతి వస్తువు యొక్క లోతుల్లోకి వెళుతూ ఉంటారు, కొత్త కొత్తవి కనిపెడుతూ ఉంటారు. అలాగే మీ నిజ స్వరూపము మరియు దాని యొక్క అనాది గుణాలు లేక సంస్కారాలు, ఈ ఒక్కొక్క గుణం యొక్క డీప్ లోకి వెళ్ళాలి అంటున్నారు బాబా. బాబా ముఖ్యమైనటువంటి 7 గుణాలు చెప్పారు. ముఖ్యమైనటువంటివి
8 శక్తులు చెప్పారు. ఇది నేను అష్టశక్తి భుజధారిణి. అలా అన్నీ ఒకేసారి అలా అనేసుకుని ఉండటం కాదు. ఒక్కొక్క శక్తి యొక్క లోతుల్లోకి వెళ్ళాలి, ఒక్కొక్క గుణం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. जैसे आनंद स्वरूप कहते हैं, तो वह आनंद स्वरूप की स्टेज क्या है? బాబా ఉదాహరణ ఇస్తున్నారు. ఆనంద స్వరూపము అని అంటాము. ఆనంద స్వరూపం యొక్క స్టేజ్ ఏంటి? ఆనందము అంటే అది ఎటువంటి స్టేజ్? దాని యొక్క స్వరూపం ఏంటి? అది ఏ విధంగా అనుభూతి అవుతుంది? ఈ విధంగా उसकी अनुभूति क्या है? आनंद स्वरूप होने से उसकी विशेष प्राप्ति क्या है? और आनंद कहाँ किसको जाता है? బాబా చెప్తున్నారు, ఆ ఆనంద స్వరూపం, ఆ అనుభూతి అంటే ఏంటి? ఆనంద స్వరూపంగా ఉండటం ద్వారా దాని విశేషమైన ప్రాప్తి ఏంటి? ఆనంద స్వరూపము అనేది ఎక్కడ, ఎవరి నుంచి లభిస్తుంది? समय की स्थिति का प्रत्यक्ष प्रभाव स्वयं पर और अन्य आत्माओं पर क्या होता है? ఆ సమయం యొక్క స్థితి, ప్రత్యక్షత యొక్క ప్రభావము స్వయం పైన మరియు అనేక ఆత్మల పైన ఎలా ఉంటుంది? ऐसे हर गुण की गुह्यता में जाओ. ఈ విధంగా ప్రతి గుణం యొక్క గుహ్యతలోకి వెళ్ళండి అంటున్నారు బాబా. ఇలా శాంతి కోసము, ప్రేమ కోసము, జ్ఞానం కోసము, ఇలా మనం ఆ స్వరూపంగా ఉన్నప్పుడు మన పైన, ఇతరుల పైన దాని ప్రభావం ఎలా పడుతుంది, ఆ అనుభూతి ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క లోతుల్లోకి వెళ్ళండి. जैसे लोग सागर के तले में जाते हैं और जितना आनंद जाते हैं उतने ही उन्हें नए नए पदार्थ प्राप्त होते हैं. బాబా చెప్తున్నారు, ఏ విధంగా మనుషులు సాగరం యొక్క లోతుల్లోకి వెళుతూ ఉంటారు. ఎంతగా లోపలికి వెళుతూ ఉంటారు అంతగానే వారికి కొత్త కొత్త పదార్థాలు లభిస్తూ ఉంటాయి. అంటే వస్తువులు కావచ్చు, ఏమైనా. ऐसे ही आप जितना अंतर्मुख होकर के स्वयं में खोए हुए रहोगे तो आपको बहुत नए नए अनुभव होंगे. అదే విధంగా మీరు ఎంతగా అంతర్ముఖులై మన ఈ లోపల, ఈ దేహం లోపలికి వెళ్ళాలి. అంటే ఈ దేహం లోపల ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ యొక్క అంతర్ముఖతలోకి వెళ్ళి స్వయం లోతుల్లోకి వెళ్ళినట్లయితే మీకు చాలా కొత్త కొత్త అనుభవాలు జరుగుతాయి అంటున్నారు బాబా. ऐसे महसूस करोगे जैसे कि आप इसमें खोए हुए. బాబా చెప్తున్నారు, ఈ విధంగా అనుభవం చేసుకుంటూ ఉండండి. जैसे मछली पानी के अंदर रहती हुई अपना जी दान महसूस करते हैं, उसका लगाव पानी से होता है. బాబా ఉదాహరణ ఇస్తున్నారు. ఎలాగైతే చేపలు ఉంటాయి కదా, చేపలు నీటి లోపలే ఉంటాయి. అవి తమ జీవితము మొత్తం అంతా నీటిలోనే అనుభవం చేసుకుంటూ ఉంటాయి. వాటి యొక్క తగులుపాటు నీటితోనే ఉంటాయి. నీరు లేకుండా ఉండగలవు అవి? ఉండలేవు కదా. शरीर निर्वाहनार्थ आदि बाहर निकलेगी भी तो 1 सेकंड बाहर आई और फिर अंदर चले जाए, क्योंकि बिना पानी के वह रह नहीं सकती. బాబా చెప్తున్నారు, శరీర నిర్వహణార్థం అవి బయటకు వస్తూ ఉంటాయి. అయితే 1 సెకండ్ బయటకు వస్తాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు లేకుండా అవి ఉండలేవు. ఆహారం తినటానికి బయటకు వస్తూ ఉంటాయి, ఆహారం తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ऐसे हम सबकी लगन अपने निजी स्वरूप के भिन्न भिन्न अनुभव के सागर से होने चाहिए.
అదే విధంగా మీ యొక్క మీ అందరి లగన్, మీ నిజ స్వరూపం యొక్క భిన్న భిన్న అనుభవాలు సాగరంతోనే ఉండాలి అంటున్నారు. మనకి ఎన్ని రకాలుగా అనుభవాలు ఎవరితో ఉండాలి? ఒక్క సాగరుడైన బాబాతోనే ఉండాలి. అయితే కార్య వ్యవహారాలు పొట్టపోషణ కోసం కార్య వ్యవహారాలు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ బాబాతో సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. कार्यार्थ बाह्यता में आई, इंद्रियों का आधार लिया, अर्ध साकार स्वरूपधारी स्थिति में आई, लेकिन लगा और आकर्षण उस अनुभव के सागर ही की तरफ होना चाहिए. బాబా చెప్తున్నారు, మీరు కార్యార్థము బాహ్యముఖతలోకి వస్తారు, ఇంద్రియాలు ఆధారంగా చేసుకుని అనగా సాకార స్వరూపధారులుగా అయ్యి వస్తారు. కానీ తగులుపాటు మరియు ఆకర్షణలు అనేవి ఒక్క సాగరుడ వైపే ఉండాలి. ఏదైనా తగులుపాటు ఉండాలి అంటే ఎవరితో ఉండాలి? ఒక్క సాగరుడైన బాబాతోనే ఉండాలి. మన యొక్క లగావ్ ఆకర్షణ ఏదైనా ఉండాలంటే కూడా ఒక బాబాతోనే ఉండాలి. అలా అని ఏ కార్య వ్యవహారాలు చేసుకోకుండా అవ్వదు కదా. కనుక బాబా ఏం చెప్తున్నారు? అన్ని కార్య వ్యవహారాలు చేసుకోండి, బాహ్యముఖతలోకి రావాల్సి ఉంటుంది, ఇంద్రియాలు ఆధారం చేసుకుని మళ్ళీ తర్వాత వెంటనే ఏం చేయాలి? బాబాతోనే జోడింపబడి ఉండాలి. ऐसे स्थूल वस्तु अपनी भिन्न भिन्न रचनाओं को अनुभव कराते हैं. ఏ విధంగా స్థూలమైన వస్తువులు తమ భిన్న భిన్న రసాలను అనుభవం చేయిస్తూ ఉంటాయి కదా. చేసి ఏ విధంగా ఒక స్వీట్ ఉంటే దాని యొక్క మధురతను అనుభవం చేస్తుంది, అలాగే ప్రతి గుణం కలిగిన వస్తువు తమ యొక్క గుణాన్ని అనుభవం చేస్తూ ఉంటుంది. ఏ వస్తువు అయినా కావచ్చు, ఏ గుణం ఉంటే అది అదే అనుభూతి చేయిస్తూ ఉంటుంది. స్వీట్ ని అనుభూతి చేయిస్తుంది, మరి పులుపుని అనుభూతి చేయిస్తుంది కదా. ఏ వస్తువు అయితే దాని యొక్క అనుభూతి చేస్తూ ఉంటుంది, తన వైపు ఆకర్షితం చేస్తూ ఉంటుంది. అదే విధంగా మీ నిజ స్వరూపం యొక్క ప్రతి గుణం ఇక రసాన్ని అనుభవం అనేక ఆత్మలకి చేయించండి అంటున్నారు బాబా. తभी ఆత్మ ఆకర్షిత होगी, అప్పుడే ఆత్మలు ఆకర్షితం అవుతారు. तो अब यह अनुभव करना और कराना, ఇప్పుడు ఈ అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. ఇది अपना विशेष कर्तव्य समझो, ఇప్పుడు ఇదే మీ యొక్క కర్తవ్యము అని భావించండి. వర్ణన్ కే సాత్ సాత్ హర్ గుణ కి అనుభూతి కరాము, వర్ణనతో పాటుగా మీ యొక్క ప్రతి గుణం అనుభూతి చేయించండి. తబ్ కరా సకోగే జబ్ స్వయం इस सागर में समाये होंगे, तो क्या ऐसा समाये हुए रहते हो. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే స్వయం ఈ సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు అనుభవం చేయించగలుగుతారు. మరి ఆ విధంగా లోతుల్లోకి వెళ్ళిపోయే ఉన్నారు కదా. ఇస్సే సహజ స్మృతి స్వరూప హో జావోగే, దీని ద్వారానే సహజంగా స్మృతి స్వరూపులుగా అయిపోతారు. యాద్ కైసే కరి, స్మృతి ఎలా చేయాలి? ఉస్కి బజాయ్ యహ్ క్వశ్చన్ ఉటే, యాద్ భూల్ కైసే సక్తి హే. బాబా చెప్తున్నారు, దీనికి బదులుగా ఇప్పుడు ఏం ప్రశ్న వేయాలట? మేము బాబాని ఎలా స్మృతి చెయ్యాలి అని క్వశ్చన్ కి బదులుగా ఏం క్వశ్చన్ రావాలి? ఇప్పుడు బాబా మిమ్మల్ని ఎలా మర్చిపోవాలి అంటే, మర్చిపోవటం అనేది మాకు రావటం లేదు, ఎలా జ్ఞాపకం చేయాలి కాదు, ఎలా మర్చిపోవాలి మిమ్మల్ని అనేలాంటి ప్రశ్న రావాలి అంటున్నారు బాబా. ఇట్నా పరివర్తన చాయి,
ఇంత పరివర్తన రావాలి. అభి తో సిర్ఫ్ థోడా సా అనుభవ్ కియా హై. ఇప్పుడైతే కేవలం కొంచెంగా అనుభవం చేసుకుంటున్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు చెక్ చేసుకుని చూడాలి. జబ్ उसमें खो जाओगे तब कहेंगे खाया भी और స్వరూప్ में भी लाया. ఎప్పుడైతే మీరు లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు అంటారు ఏమని, మేము ఆ అనుభవం చేశాము, ఆ స్వరూపాన్ని కూడా తీసుకొచ్చాము అని. అవి బహుత్ అనుభవ కర్నేకి ఆవశ్యకత. ఇప్పుడైతే చాలా అనుభవం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. जब इस अनुभव में चले जाओगे तो फिर यह छोटी छोटी बात स्वतः ही किनारा कर लेंगी अर्थात విదాయి ले लेंगी. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఈ అనుభవంలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు స్వతహాగాని తొలగిపోతూ ఉంటాయి, అనగా వీడ్కోలు తీసుకుంటూ ఉంటాయి. ఓం శాంతి.